చూడండి పెనం మంచిగా వేడెక్కిందండి. నేను చెప్పాను కదా మనం ఫ్రై చేసుకుందాం ఫిష్ అని. ఫిష్ ఫ్రై చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ వేయాలండి. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ కూడా మళ్ళీ వేడెక్కింది. మనం చిన్న బట్ట తీసుకొని పట్టుకొని అటు ఇటు అనాలండి. ఆయిల్ చూడండి అటు ఇటు అనాలి. ఆయిల్ కొంచెం అటు ఇటు అనాలి. ఆయిల్ అంతా పెంకకు వచ్చేటట్టు. చూసారా ఫ్రెండ్స్, వేడైంది ఆయిల్. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి ముక్కలు ఉన్నాయి కదండి ఫిష్ పీసు, వీటిని ఒక్కొక్కటిగా నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టుకుందాం. స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకుందామండి, ఎందుకంటే బాగా వేడెక్కుతుంది. చూడండి, ఒకటి, రెండు, గంటతో పెడితే కింద పడుతుంది కాబట్టి, 3, 4, 5, 6. చూసారా మంట చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అలాగా ఒక చిన్న చెంచా తీసుకుందాం. చెంచా తీసుకొని ఈ చుట్టుపక్కల ఉంది కదండి ఆయిల్ వీటి మీద వేద్దాం. మంట ఎక్కువ ఎక్కినట్టున్నది. దమ్స్ మీద పెట్టుకుందాం. చూడండి, ఇంత దూర జాలాలి. మనం చూసుకుంటా ఉండాలండి. కాలేదులేండి, మనము స్కిన్ తీసాం కదా, అందుకే తొందరగా ఉడుకుతాయండి. చూడండి, మనము ఒక్కొక్కసారి ఆయిల్ని ఇలా అనుకుంటుండాలండి, అలా అంటుండాలి. అప్పుడే అన్నిటికీ ఆయిల్ ఒక సైడ్ వెళ్తుంది కదండి ఆయిల్, అప్పుడు అన్నిటికీ ఆయిల్ వచ్చేస్తుంది. చూడండి, అలా స్లోగా ఉడికించాలండి. మంట పోయింది చూడండి. చూడండి ఎలా అవుతుందో, మంట సిగ్గు వచ్చి పోతూ ఉందండి. చూడండి, ఒక్కదానికి ఆయిల్ ఇలా అంటూ ఉండాలండి. ఆయిల్ ఎక్కడైతే గుంటగా ఉంటుందో ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతుందండి ఆయిల్ అంతా. చూడండి, కాబట్టి ఆయిల్ మనం అనుకుంటూ ఉండాలండి. కొంచెం కూడా మారవండి.
అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉండాలండి. కాలుతుంది పట్టుకుందంటే చూడండి. మీకున్న మిగిలిన ఆయిల్లో అన్నిటిలో ఆయిల్ పోస్తుండే. మరీ ఎక్కువ ఆయిల్ కూడా మంచిది కాదండి, అందుకే. చూడండి, ఇలా ఆయిల్ పోసుకుంటూ వస్తానండి. చూడండి, ఫిష్ జారిపోతుందండి. నాకు అంతగా ప్రాక్టీస్ కూడా లేదండి ఈ వంటలు, ఈ ఫిష్ అలాంటివి. ఇవన్నీ కర్రీసే చేస్తానండి ఎక్కువగా. మాడకుండా ఎప్పుడు తిప్పేస్తూ ఉండాలండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకుందామండి. చూడండి,